హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎండి చేపలను చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 200 గ్రామ్స్ దాకా చింత చిగురు తీసుకున్నానండి. చాలా బాగుంది చిగురు, మీరు చూడొచ్చు. అలాగే దీంట్లో ఇప్పుడు నేను ఒక 50 గ్రామ్స్ వరకు ఎండి చేపలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎండి చేపలను మంచిగా వాష్ చేసేసుకుందామండి. మీరు చూడొచ్చండి ఎంత డస్ట్ ఉందో, అందుకే మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసేసుకుందాం. అలాగే కారం కొంచెం యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా చేపల్ని పట్టేయాలండి. ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని ఇట్లా మంచిగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆ ఎండు చేపల్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఫ్రై అయితే చాలండి. ఫిష్ అనేది పక్కన తీసేసుకోవాలి, మీరు చూడొచ్చు. అలాగే ఆ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు అనేవి మంచిగా మగ్గాలండి. ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుందాం. మీరు చూడొచ్చు ఉల్లిగడ్డలు అనేవి మంచిగా మగ్గాయండి. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకుందామండి. ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసేసుకుందామండి. అలాగే కారం వచ్చేసి 1.5 టీ స్పూన్ దాకా యాడ్ చేసేసుకుందామండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చిగురు యాడ్ చేస్తున్నానండి. చిగురుని మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. ఈ చిగురు కూడా మంచిగా మగ్గిపోవాలి. మీరు చూడొచ్చండి మన చిగురు అనేది మంచిగా మగ్గిపోతుంది. అలాగే ఒక 2 నిమిషాల దాకా మూత పెట్టేసుకుందామండి. మీరు చూడొచ్చు ఆయిల్ అనేది సపరేట్ అయిందండి చిగురు నుంచి. ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందామండి. కొంచెం గ్రేవీగా మంచిగా ఉంటుందండి కర్రీ అనేది.
అలాగే దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపల్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. అంతే అండి, మన చిగురు ఎండి చేపల కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.